మా అమ్మ నాయన వచ్చినప్పుడు వాళ్ళని బాగా పలకరించావు. చాలా నిజాయితీగా మా నాయనకి సారీ చెప్పావు. ఆయన కూడా చాలా కదిలిపోయాడు తెలుసా. నాకు మాత్రం ఆయనతోటి సరదాగా సంతోషంగా ఫ్రెండ్ లాగా ఉండాలని ఉండదా? ఆయన ఎప్పుడు సీరియస్గా ఉంటాడు. నేనేం చేసేదే? ఇక నుంచి అలా ఉండదులే. నువ్వు ఈరోజు మా నాయనకి సారీ చెప్పిన దానికి నాకు చాలా మంచిగా అనిపించింది. నీకేం కావాలో కోరుకో. ఏంది, దేవత వరాలిస్తుందా? ముద్దు. జీవితంలో ఫస్ట్ టైం మ్యా. ఇంతకు ముందు ముద్దనగానే పట్టాలమని చెంప మీద పీకేదానివే, ఇప్పుడు వెంటనే పెట్టేసావు. ఇప్పుడు నా మొగుడు బుద్ధిమంతుడైపోయాడు, ముద్దొచ్చాడు. ఆ తర్వాత సాయంత్రం బయట నుంచి వచ్చేటప్పుడు మల్లెపూలు, మీకు నచ్చిన స్వీట్స్ తీసుకురండి. నిజంగానా? మల్లెపూలు? ఎన్ని రోజులకి నా పెళ్ళం మల్లెపూలు తీసుకురామందే. మల్లెపూలు గుచ్చుకున్నవి గుండెలు. నువ్వేమో ఆ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ల బారి నుండి ఆస్తుల్ని కాపాడుకోవడానికి ఆ సాంబార్ కుటుంబాన్ని ఇక్కడుండమని చెప్పావు. వాళ్లేమో ఇంట్లో కూసుని మొత్తం మేసేస్తున్నారు. ఇక్కడ అరవరాజ్యం కాస్త వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది. పైగా లక్కమ్మ అమ్మకి కడుపు వచ్చిందని ఆ పూరీకి సాంబార్ కూడా కక్కొచ్చే తీరాలని వీళ్ళు పని కట్టుకుని చెయ్యాల్సిందంతా చేస్తారు. నీ కొడుకులు గాని ఒక్కసారి వాళ్ల పెళ్లాల కొంగున పడ్డారా ఇకంతే, జన్మలో వాళ్ళని విడదయ్యలేము. ఆలోచించుకో మరి. మా ఎప్పుడు నువ్వు చెప్పే ఆలోచనలు నాకు రాకుండా ఉంటాయా ఏంది? అన్నీ ఆలోచించే పెట్టిండా. వాళ్ళనేదో మన అవసరానికి ఇక్కడ ఉండమన్నావని ఆ టైంకి మాటల ప్రేమ పూసే పలకరించనే తప్ప వాళ్ళని కూర్చోబెట్టి మేపేదానికా? ఆళ్ల ఖర్చులు ఆళ్ల మీద ఎట్టారుద్దాలనో నాకు బాగా తెలుసు. అంతేకాదు, ఇప్పుడు ఈ లక్కమాంబ కడుపుతో ఉండదు కదా, అది చీటికి మాటికే డాక్టర్ల దగ్గరికి తిరుగుతా ఉంటది. పైగా కడుపుతో ఉన్నాననే నెపంతో అది పనులు తప్పించుకుంటది. మొత్తం పనులు ఎవరు చేసేది? మొత్తం సాంబారు కుటుంబంతో చేయించినా నేను. అది అట్టా చెయ్యాలి. అలాగే వీళ్లను కూడా కలవకుండా చూసుకోవాలా. నెల తిరిగేలోపు వాంతులు చేసుకుంటారని సవాలు విసిరింది నీతోటి. అది సవాలు విసిరినంత మాత్రాన అంత సులువుగా అదనుకున్నది జరగనిస్తానా ఏంది? జన్మకి జరగదు. ఆ ఇద్దరు ఎప్పటికైనా నటరాజన్ కూతురులా వెనక్కి తిరిగిపోవాల్సిందే తప్ప ఈ కనకరత్నం కోడళ్లుగా ఈ ఇంట్లో ఉండడానికి లేదు. దానికి ఏం చెయ్యాలనో ముందు ముందు ఆలోచన చేసి చెయ్యాల్సిన సమయంలో కరెక్ట్ గా చేద్దాం. అమ్మా కనకరత్నం అమ్మా. ఎవరు? నేనమ్మా, జైపాల్ రెడ్డి. ఓ జైపాల్ రెడ్డా, వస్తున్నా వస్తున్నా. ఈడొచ్చిండేంది? నమస్తే అమ్మా. ఏం జైపాల్ రెడ్డి, చాలా రోజులకు వచ్చిండవు? కూర్చో జైపాల్ రెడ్డి. అమ్మా ఏం తీసుకుంటావు? మంచినీళ్ళా, టీయా, కాఫీయా? నువ్వూరికే ఉండమా. జైపాల్ రెడ్డి మన ఇంట్లో ఎంగిలి పడే మనిషా? ఇంట్లోంచి వచ్చేటప్పుడే టిఫిన్లు, టీలు, కాఫీలు అన్నీ కానిచ్చే వచ్చుంటాడు. యమ్మా, ఇంటికొస్తే మంచినీళ్ళు ఏడ ఖర్చయిపోతాయని ఎట్టా మేనేజ్ చేస్తుందో చూడు. అంతేనమ్మా. ఇంకేం జైపాల్ రెడ్డి, ఈ మధ్యన చేతిలో డబ్బులు బాగా కనబడుతున్నట్టుండాయే, ఈ మధ్య ఎక్కడ కనబడడం లేదు? ఏముందిలే అమ్మా, మీ అంత కాదు కదా. నేనొక విషయం మాట్లాడిపోదామని వచ్చాను. చెప్పు. ఏం లేదు, ఊరు బయట పడమట దిక్కున 4 రూములేసి ఖాళీ స్థలం ఉంది కదా, అది కొంచెం లీజుకి కావాలమ్మా. లీజుకా? దేనికి? ఏం లేదమ్మా, గ్యాస్ ఏజెన్సీ తీసుకున్నా. సిలిండర్లు ఊళ్ళో పెట్టడానికి ఒప్పుకోవట్లే. దాంట్లో చిన్న గొడవను ఏర్పాటు చేసి షెడ్ వేసుకుంటానాడా. మీరా ఖాళీ స్థలం లీజుకేస్తే తీసుకుంటానమ్మా. అట్నే ఆడుండే రూము ఆఫీస్ కింద పెట్టుకుంటాను. నేను కూడా దాన్ని బాడుకో లీజుకో ఇద్దామనుకుంటుండా. కరెక్ట్ గా వచ్చిండావు. సర్లే, స్థలం కాడికి పోయి ఎప్పుడు చూద్దాము? ఇప్పుడు మీరు ఖాళీ అంటే ఇప్పుడే పోయి చూసొద్దాం. సరే పద, పోయేసొద్దాం. అలాగేనమ్మా. అనుకున్న పని ఎందుకు వాయిదా వేసేది? మా పోదాం. అలాగే రండమ్మా.
సరే, లేట్ అయిపోతుంది అనుకుంటా కదా, బయలుదేరు. ఏం పర్లేదులే, నిదానంగా వెళ్తా. ఇదిగో, పనికి లేటుగా వెళ్తే వాళ్ళు కోపడతారు. బయలుదేరు. ఏందమ్మే నువ్వు నన్ను తరిమేసే దాంట్లోనే ఉండవు. నీకు సర్ప్రైజ్ ఉండదు ఈరోజు. ఏంటి? ఏంటిది? మల్లెపూలే. అది తెలుసు. మల్లెపూలు బ్యాగ్ లో పెట్టి తీసుకొచ్చావేంటి? ఇందా ఏటుకో. మల్లెపూలు నువ్వే తెచ్చావు కదా, మన పెళ్ళయ్యాక ఫస్ట్ టైం నువ్వే పెట్టు. నీకు ఇంకో సర్ప్రైజ్ కూడా ఉండదు. ఇంకోటా? ఏయ్, ఏంటి మల్లెపూలు తెచ్చావు, స్వీట్ తెచ్చావు? మనకే మన ఇంట్లో అస్సలు ప్రైవసీ ఉండడంలా. ఎప్పుడు చూసినా ఏదో గోళ. నిన్న రాత్రి అసలు ఏడుపు ఒకటే తక్కువ. ఆ కోపంలోనే ముసలిదాన్ని సితక్కుట్టేసినా. ఇక్కడ మనకే ఏ డిస్టర్బెన్స్ ఉండదు. మనం ఇక్కడ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అది కాదు మరి, మనం దెబ్బలు పడతాయి నీకు. నువ్వు వెళ్ళు ముందు పనికి. ప్లీజ్ పూరి, ప్లీజ్ 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 పూరి పూరి ప్లీజ్ పూరి. అది కాదు, వెళ్ళు వెళ్ళు ఇక్కడ నుంచి. ప్లీజ్ 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 నా బుజ్జి కదా. జైపాల్ రెడ్డి, మొత్తం చూసుకో. ఎక్కడ షెడ్ వేస్తావో, ఎక్కడ ఏం చేస్తావో అన్నీ నిర్ణయించుకో. ఆ తర్వాత లీజు మాట్లాడదాం. అట్నే అమ్మా, మీకు తెలియందేముండది. రూములు కూడా ఒకసారి చూసేద్దాం. చూసేద్దాంలే. మౌ, రూమ్ తాళాలు తెచ్చిండవా? తెచ్చినా. ఆ పదనమ్మ వెళ్ళి చూద్దాం. కొట్టేస్తాను. ఏం చేస్తున్నారేడా? ఈ పుస్తకాలేందే? అత్త, నేను చదువుకోవడానికి మీరు ఒప్పుకోలేదని నేను రోజు పనికి బయలుదేరినట్టు బయలుదేరి ఇక్కడికొచ్చి చదువుకుంటున్నాను. చూసావే, మన కళ్ళు కప్పి ఏమేం నాటకాలు ఆడుతా ఉండారో. మనకు తెలియకుండా ఇక్కడికొచ్చి చదువుకుంటా ఉండాది. వీణ్ణి పావుగా వాడుకుంటా ఉండాది. అబ్బా, పూరి నేననబాక. పూరి వద్దని చెప్తే
నేను ఇక్కడ తీసుకొచ్చి చదువుకోమని చెప్పిన. ఇందులో పూరి తప్పేం లేదు. పెండ్లని వెనకేసుకొస్తాండావా? అది చేసిన తప్పుల్ని దాస్తా ఉండవా? లేదమ్మా, నిజంగా పూరికి ఏం తెలీదు. నేనే ఇక్కడ చదువుకోమని చెప్పిన. ధన్యమనొద్దమ్మా. దీన్ని ఇక్కడ కూర్చోపెట్టి చదివించడానికి రోజు పనికి పోతా ఉండావని చెప్పి అబద్ధాలు చెప్పి బయలుదేరుతున్నావా? లేదు, నేను నిజంగానే పనికి పోతా ఉండా. అసలేంద్రా నువ్వు చేసే పని? అమ్మా. హలో, ఏమిరా నువ్వేమన్నా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అనుకుంటున్నావా? నీ ఇష్టానికి ఎప్పుడు పెడితే అప్పుడు పనికి వచ్చేదానికి, మూటలు మోసే ఉద్యోగానికి కూడా టైంకి రాకపోతే నువ్వెందుకురా ఇంకా? ఇక్కడ లారీలు కాసు కూర్చొని ఉన్నాయి. నీ ఇష్టానికి ఎప్పుడు పెడితే అప్పుడు వచ్చేదానికి నీ అబ్బ జాగిరి కాదు. రా, తొందరగా రా. ఏంద్రా మూటలు మోస్తాండావారా నువ్వు? అమ్మా, అది చెప్పరా, నిన్నే అడిగేది. మూటలు మోస్తాండావా నువ్వు? అవునమ్మా. లేరా? మోసం చేస్తావా? నన్ను అడగడం కాదు, ఆయన అడగండి. మీ చిన్న కోడల్ని అడగండి. నేనేం మాట్లాడినా, ఏం మంచి చెప్పినా అందరూ పెడార్థాలు తీసి నన్నే తప్పు పడుతుంటారు కదా. మీ కొడుకుని అడగండి. మీ అంకులతో చెప్పి సమాధానం చెప్పు. ఏ నటరాజనా, నోట మాట రావడం లేదు? నాకు తెలిసి నా బిడ్డలు ఏ పొరపాటు చెయ్యరమ్మా. ఆహా, వీళ్ళిప్పుడు ఏ పొరపాటు చేయకుండానే వీళ్ళని మేము దండిస్తున్నావా? మీ కూతురు ఏ తప్పు చేయకుండానే కన్నీళ్లు పెట్టుకుని ఇలా నిలబడి ఉంది, అంతేనా? పూరి, ఏంటమ్మా ఇదంతా? ఇక్కడ నీ మొగుణ్ణి నిన్ను నిందిస్తూ ఉంటే ఇద్దరూ నోరు మెదపకుండా అలా కళ్ళనీళ్లు పెట్టుకుని తలదించుకుంటే ఏం అర్థం? ఏదో చెయ్యకూడని పొరపాటు చేశారనే కదా. నోరు తెరిచి సమాధానం చెప్పండి. అమ్మా, వీళ్ళేం పొరపాటు చేశారో మీరైనా చెప్పండి, వాళ్ళని సరిదిద్దుతాం. అది నేను చెప్పేదెందుకు? మీ మనవరాల్ని అడిగి దాని నోటంబటే చెప్పమనండే. అప్పుడే వాళ్ళమ్మ నాయనకి మీకు దాని తోడు పుట్టిన దానికి అందరికీ తెలుస్తుంది నేను తప్ప ఎవరు తప్ప అని. పూరి, సమాధానం చెప్తావా లేదా? నేను చదువుకోవాలని ఆశపడ్డాను. చదువుకోవడానికి బోలెడు ఖర్చులవుతాయి.
పైగా ఇంటి కోడలు ఇప్పుడు చదువుకోవాల్సిన పని లేదు, పని పాట చూడండి అని చెప్పారు. ఇంట్లో అబద్ధం చెప్పి మేమిద్దరం పనికి వెళ్తున్నామని రోజు నన్ను బయటకి తీసుకెళ్తున్నాడు. ఊరి బయట అత్తగారి జప్తులో ఉన్న స్థలంలో ఒక గది ఉంది. అక్కడుండి నేను చదువుకుంటూ ఉంటే బాలాజీ చెప్పావు బాలాజీ కూలి పని చేస్తూ నా చదువు కావాల్సినవన్నీ సమకూర్చాలనుకున్నాడు. ఇన్నారా? అందరూ ఇన్నారా? ఇది నా కన్ను కప్పి నా కన్న కొడుకుని కూలాండి చేసింది. ఇది మహారాణిలా బతకడం కోసమో నా కొడుకు కూలాడవ్వాలా? నా కొడుకులకి బయట సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేసుంటే ఈ రోజు మహారాజుల్లా బతికేటోళ్ళు. మీ ఇంటి బిడ్డల్ని చేసుకుని మహారాజుల్లా బతకపోయినా పర్లేదు గాని కూలాండి చేస్తారా? నేను బతికుండగా నా కొడుకు మూటలు మయ్యాలనా? మూటలు మోసి మీరు కష్టపడుతుంటే చూసేదానికా నేను బతుకుండేది. ఇప్పుడు మాట్లాడవే కోడలా? మీ అక్క చేసిన దానికి ఇప్పుడు సమాధానం చెప్పు. అమ్మ కనకరత్నం, నా బిడ్డ కోసం నీ కొడుకు ఇంత ప్రేమను చూపిస్తున్నాడనే దానికి ఆనందపడాలో, నా బిడ్డ నీ కొడుకుని కూలీనాలీ చేసే స్థితికి తీసుకొచ్చినందుకు బాధపడాలో తెలియట్లేదు. కాని కన్నతల్లిగా మీ మనసు ఎంత బాధపడి ఉంటుందో మేము అర్థం చేసుకోగలం. దానికి నా కూతురు తరపున మిమ్మల్ని క్షమించమని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. నా కూతుళ్ల కాపురాలు బావుంటే చాలు. వాళ్ళు చేసే తప్పుల్ని పెద్ద మనసుతో క్షమించండి. ఇంకెప్పుడు వాళ్ళు ఇలాంటి పొరపాటు చేయరు. నాయనా, మీరు ఎవరు ఏమనుకున్నా నేనొక మాట మాట్లాడి తీరాలి. ఏందే నువ్వు చెప్పేది? అవ్వా, నేనేం తప్పు మాట్లాడట్లా. నేనిప్పుడు తల్లిని కాబోతున్నా. నా తోడుకోడళ్ళు అసలు ఇంటి కోడలుగా బతుకున్నారే తప్ప వాళ్ళ మొగుళ్ళకి భార్యలుగా బతకట్లేదు. ఏంటి లక్క నువ్వనేది? పూరి బాలాజీని కూడా? అవును పాటి. గీతా గోవిందులు పూరి బాలాజీలకి తొలిరేయి ఏర్పాటు చేసిన రోజు నుంచి వీళ్ళు సంతోషంగా ఉన్నట్టు అందర్నీ నమ్మిస్తా ఉండారు. వీళ్ళు నిజంగా సంతోషంగా లేరు. గీతా గోవిందులు నాయనకి దెబ్బ తగిలిన విషయంలో గోవిందుని అపార్థం చేసుకొని ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. ఇదిగో ఈ పూరి బాలాజీలేమో పూరి చదువుకొని పెద్ద స్థాయికి వచ్చేంత వరకు భార్యాభర్తలు కాకుండా దూరంగా ఉండాలని ఇట్లా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తా ఉండరు. మీరైనా చెప్పండి. ఏమే, మమ్మల్ని కాదని పెద్దవాళ్ళని ఎదిరించి ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంది ఎందుకా? కలిసి సుఖంగా కాపురాలు చేయనప్పుడు ఇంకా పెళ్లిళ్ళు ఎందుకే మీకు? ఇంత పెద్ద కుటుంబంలో పిల్లలు సంతోషంగా ఉన్నారో లేదో కూడా చూసుకోలేదు. మనల్నిద్దరినీ లక్కమాంబ కోసం ఇంట్లో ఉండమన్నారు. తల్లి కాబోతున్న లక్కమాంబ కోసం మనం ఇక్కడ ఉండడం కాదు, మన పిల్లల కోసం ఇక్కడ ఉండాలంటే వెంటనే మన ఇద్దరి కూతుళ్ళు అల్లుళ్ళకి తొలిరై ముహూర్తం పెట్టించాలి. లేకపోతే మేము ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండం. ఇగో నటరాజును, ఇళ్ళ ముహూర్తాల గురించి నువ్వు ఇల్లుదిలి వెళ్ళాలంటే బాగోదు. ఇల్లుదిలి వెళ్ళాలంటే చాలా నష్టం. ఇల్లు విడిచిపెట్టిపోతే నష్టం అంటా ఉండవు. ఏందా నష్టం? నష్టం అంటే అదే, లక్కమమ్మని ఎవరు చూసుకుంటారో? ఈ ఇల్లు 3వ తరంలోకి అడుగు పెట్టబోతుంది. దానికి ఏ లోటు లేకుండా చూసుకోవాలంటే పుట్టింటి తరపున ఇళ్లే కదా చూసుకోవాలి. ఆ విషయం చెప్తాండా. అలా మేం చూసుకోవాలనుకుంటే ముందు మా పిల్లలు కూడా సుఖంగా ఉండడం మేము చూడాలి. వెంటనే పంతులు గారిని పిలిపించండి.
నమస్కారం. నమస్కారం. అయ్యో, ఊరెళ్తుంటే నన్ను రమ్మని చెప్పి ఫోన్ చేసి హడావిడి పెట్టారు. విషయం ఏమిటో చెప్తే నేను నా కుటుంబాన్ని తీసుకుని ఊరెళ్లే పనుంది. టకటకా తేల్చండి. కనకం, పంతులు గారు అడుగుతున్నారు, విషయం చెప్పు మరి. ఇంకా ప్రత్యేకంగా నేను చెప్పేదే ఉండదే, మీరే చెప్పండి. ఏందే వాళ్ళు ముహూర్తాలు పెట్టమని అడగడం, పంతుల్ని పిలిపించడం, ముహూర్తాలు పెట్టడం చేసేస్తున్నారు. నీ కొడుకులు గనక ఇప్పుడు వాళ్ళ కొంగులకి ముడి పడిపోయినారనుకో, తర్వాత అంతే. ముహూర్తాలు పెట్టినిమా, ముహూర్తాలు అయితే పెడతారో అట్టట్ట చెడగొట్టాలో నాకు తెలుసుగా. ఏమిటో పంతులు గారు, టీ కాఫీలు ఏమైనా? అపచారం అపచారం. అయ్యా, ముందు విషయం చెప్తే నేను సెలవు తీసుకుంటాను. అసలే హడావిడిలో ఉన్నాను. పాపం పంతులు గారు కాళ్ళ మీద వేడి నీళ్లు పోసుకొని వచ్చినట్టున్నారు, తైతక్కలాడుతున్నారు. సరే సరే, ముందు విషయం చెప్పండి. పంతులు గారు, మీరు వెళ్లే హడావిడిలో ఎలా పడితే అలా ముహూర్తాలు పెట్టేయకండి. ముహూర్తమా? లేకపోతే మిమ్మల్ని ముహూర్తం పెట్టడానికి కాకపోతే ముచ్చట్లు పెట్టడానికి పిలుస్తామా? సిద్ధాంతులకు ఏం పని ఉంది? ముహూర్తాలు పెట్టడమే కదా. అనూహ్య పరిణామాల మధ్య శ్రీకర్తో అవనికి జరిగిన వివాహం ఆమె జీవితాన్ని బలవంతం చేస్తుందా? అమ్మవారి ఆజ్ఞ మేరకు వేదవతి తలపెట్టిన అపూర్వ సాంప్రదాయ పరంపర కొనసాగుతుందా? ఆసక్తి కలిగించే అంశాలతో విభిన్న కథాంశంతో సరికొత్తగా మన ముందుకు రాబోతున్న మెగా సీరియల్ ముక్కుపుడక. ఆత్మవిశ్వాసం, ఆచారం మధ్య అంతర్మథనం. ఈ నెల 11 నుండి రాత్రి 8 గంటలకు, సోమవారం నుండి శనివారం వరకు జీ తెలుగులో. నా రెండో కొడుక్కి మూడో కొడుక్కి వాళ్ళ జాతకం ప్రకారం మంచి ముహూర్తాలు ఏమన్నాయో చూడండి. ఆ తొలిరే ముచ్చటేదో జరిపించాలి.